నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే పూర్ణ హృదయం అంటే కొంచెం అంటే ఉంటే చల్లగానే ఉండాలి, లేదంటే వేడిగానే ఉండాలి. నులివెచ్చనగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటగా దేవుని నమ్ముకున్న మనము మన యొక్క హృదయము శుద్ధిగా ఉందా లేదా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పూర్ణ హృదయముతో అంటే పరిపూర్ణమైన హృదయముతో, ఎటువంటి కల్మషం లేని హృదయముతో దేవుణ్ణి ఏది అడిగినా కానీ అది దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. అంటే పూర్ణ హృదయం అంటే నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఏదో జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా అంటే అది నమ్మకం అంటారండి? అల్ప విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన మహోన్నతుడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినవాడు, ఈ లోకాన్ని సృష్టించినవాడు, నన్ను సృష్టించిన గొప్ప దేవుడు, ఏదైనా కానీ చేయగలిగిన సమర్థుడని నమ్మిక మాత్రం ఉంచినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. అది ఎటువంటి మూడు బారిపోయిన సమస్య అయినా కానీ, ఎటువంటి శోధన అయినా కానీ, ఎటువంటి బాధ అయినా కానీ, ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా కానీ దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు అని ఒక నమ్మకం మనం కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మనలో అల్పవిశ్వాసం అండి, జరుగుతుందా జరగదన్న ఒక ఆలోచన. నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నాడని దేవునికి వాక్యం సెలవుస్తుందండి. ప్రతి ఆదివారం కూడా మనం క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి అందరికన్నా ముందుగానే వెళ్ళిపోతాం. అందరికన్నా ముందు వెళ్ళి పరిచయం చేసేస్తాం. అక్కడున్న ప్రతి పని కూడా మనమే చేసేస్తాం. అయినప్పటికీ కూడా దేవుని పైన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోము. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ విశ్వాసాన్ని మనము వదులుకొని దేవుని దూషించేస్తూ ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు దేవుడి పైన ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. ఏది జరిగినా కానీ నీ చిత్తమే ప్రభువా, అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు, అది దేవుని చిత్తం అంటే దేవునికి నేను అప్పచెప్పేస్తాను, ఇంకా ఆయనే చూసుకుంటాడు. అది విశ్వాసం అండి, అది నమ్మకం అండి. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి, అటువంటి నమ్మకం మన పైన ఉండాలి. నిజంగా దేవుని పైన ఆనుకున్నవారు, ఆధారపడ్డవారు ఈ లోకంలో పాడైపోయినట్లు ఎక్కడ రాసి కూడా లేదు. ఎందుకంటే మనుషులను రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు నిన్ను తృణీకరించవచ్చేమో, మనుషులు నిన్ను వేధించవచ్చేమో, మనుషులు నిన్ను శోధించవచ్చేమో, కానీ ఒక వేద నుంచి, ఒక శోధల నుంచి, ఒక బాధల నుంచి విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అలాగే నమ్ముటిని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. మొదటగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మాలి, ఏదైనా చేయగలడు అన్న విశ్వాసం మనలో ఉండాలి. దేవుడి సన్నిధికి వెళ్తున్న మనము ఏదో మొక్కుబడిగా అందరూ వెళ్తున్నారు అన్నట్లుగా వెళ్తాం తప్ప నిజంగా విశ్వసించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిజంగా నమ్మకం కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చావైనా బ్రతికైనా క్రీస్తుని బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏదో అందరూ వెళ్తున్నారు, ఆదివారం సన్నిధికి వెళ్ళిపోతే అయిపోయిందంటే మరలా ఆ యొక్క సన్నిధి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవే బూత్ మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవే సినిమాలు చూస్తూ ఉంటాం, అదే ఇరుగు పొరుగు వారి మీద కళ్ళు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటాం, అక్కడ మాటలు ఎక్కడ చెప్తూ ఉంటాం, చేయకుండా కార్యాలు చేస్తూ ఉంటాం, చూడకుండా దృశ్యాలు చూస్తూ ఉంటాం. ఇంకా మన పని మందే. అంటే దేవుడి సన్నిధికి ఆదివారం వెళ్ళిపోతే సరిపోద్ది అంతే. ఇంకా ఆదివారం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేస్తే మన యొక్క సమస్యలు తీరిపోతాయి, మన యొక్క శోధలు తీరిపోతాయి. మనము బయటకు వచ్చేసిన తర్వాత దేవుడి సన్నిధి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఎలా ఉన్నా ఎలా ప్రవర్తించినా కానీ దేవుడికి అనవసరం. ఎందుకంటే మనం ఆదివారం సన్నిధికి వెళ్ళిపోయాం, ఆదివారం సన్నిధిలో ఆరాధించేసాం, ఆదివారం సన్నిధిలో గొంతం కోరికలన్నీ కోరేసుకున్నాం. కాబట్టి ఇంకా మనం ఏం చేసినా కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసినా దేవునికి అనవసరం. అటు విధంగా మనము ఉండకూడదని ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళినా దేవుడి సన్నిధిలో ఎటు విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నావో, దేవుడి సన్నిధిలో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏ విధంగా అయితే దేవుని ఆరాధిస్తూ ఉన్నావో, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చేస్తున్న ప్రతి పాపం కూడా, చేస్తున్న ప్రతి పని కూడా, చేస్తున్న ప్రతి పరిచర్య కూడా దేవుడు చూస్తున్నాడని ఒక ఉద్దేశం కలిగి, ఆలోచన కలిగి, భయభక్తులు కలిగి మనము నీతిమంతులుగా మంచి సరైన మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పైన ఆనుకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయనని నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు పాడైపోయినట్లు ఈ లోకంలో ఎక్కడా రాసలేదండి. దేవుని పైన ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అన్న నమ్మకం మనలో ఉండాలి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ పూర్ణ హృదయంతో. అంటే దేవుడి సన్నిధికి వెళ్తాం కానీ నిజంగా మనం మొరపెట్టమని, పూర్ణ హృదయంతో మనము మొరపెట్టము. చేస్తాడో చేయడో అన్న అల్పవిశ్వాసంలోనే వెళ్తాం కానీ నిజంగా దేవుడు చేయగలిగిన సమర్థుడు అని మనము ఏమాత్రం కూడా నమ్మకం ఉంచమండి. అటువంటి నమ్మకం కలిగిన బిడ్డలుగా మనం ఉంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి. అటువంటి కృపాదానితో దేవుడు మనకు సదాకాలం దయచేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.